బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న బీసీ కులగణనపై కాంగ్రెస్ సర్కార్ ఫోకస్ పెట్టింది. కులగణనను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తుంది. ఇక ఈ క్రమంలో గాంధీ భవన్లో ఇవాళ కులగణనపై ముఖ్య నేతలతో టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ సమావేశం కానున్నారు. ఈ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జ్ ప్రధాన కార్యదర్శి దీపదాస్ మున్షి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పాల్గొనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీసీ కులగణనపై కాంగ్రెస్ సర్కార్ ఫోకస్ పెట్టింది. కులగణనను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తుంది. ఇక ఈ క్రమంలో గాంధీ భవన్లో ఇవాళ కులగణనపై ముఖ్య నేతలతో టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ సమావేశం కానున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్. రైట్, థ్యాంక్ యూ వెన్నెల. ఈ రోజు గాంధీ భవన్ వేదిక కూడా కులగణన పైన కూడా కీలక సమావేశం జరగబోతుంది. ఉదయం 10:30 గంటలకు సంబంధించి కూడా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి, అలాగే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో మున్షితో పాటు సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొంటారు. ప్రధానంగా కులగణన పైన కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కులగణన చేపడతాం, దీన్ని 6వ తేదీ నుంచి కూడా కులగణన ప్రక్రియ ప్రారంభం కాబోతున్న నేపథ్యం కావచ్చు. 26 రోజులకు సంబంధించి కూడా ఇది పూర్తయ్యే దిశగా కూడా ఇప్పటికే కసరత్తు మోహన్ చేసి దాంట్లో భాగంగానే ఎమ్యూనేటర్లకు సంబంధించి కూడా వాళ్ళకు శిక్షణ సంబంధించి కూడా ఈ రోజు పూర్తి కాబోస్తుంది. మరోసారి పూర్తి శిక్షణకు సంబంధించి కూడా మరో 4వ తేదీన కూడా శిక్షణ ఉండబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక తెలంగాణకు సంబంధించి కూడా పూర్తిగా కులగణన చేపట్టాలి. ఇక బీసీ సామాజిక వర్గానికి సంబంధించి కూడా గతంలో కులగణన ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. ఇది ఏదైతే క్యాస్ట్ సెన్సస్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ మేరకు ఇప్పుడు ఈ కులగణన సంబంధించి కూడా చేయబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ఈ కులగణనకు సంబంధించి కూడా అంటే ఒక్కొక్క 15 కుటుంబాలకు సంబంధించి కూడా ఒక ఎమ్యూనేటర్ నియమించారు. దాదాపుగా 80,000 మందిని దీంట్లో ఏదైతే కులగణన చేపట్టేందుకు కూడా సిబ్బందిని నియమించిన నేపథ్యం ఉంది. ఇక మొత్తంగా కులగణనకు సంబంధించి కూడా పూర్తిగా ఇంటింటి సర్వే చేస్తారు. దానికి సంబంధించి కూడా కులగణన ఏ సామాజిక వర్గానికి సంబంధించి ఆ వ్యక్తి ఆర్థిక, రాజకీయ, సామాజిక అన్ని కోణాలకు సంబంధించి కూడా 2 పార్ట్లుగా ఏదైతే కులగణనకు సంబంధించి కూడా సర్వే పత్రాన్ని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. ఇక మొత్తంగా కులగణనకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో 26 రోజుల్లో పూర్తి చేయనున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక దీనికి తర్వాత కూడా స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కులగణన అంశాన్ని కూడా కీలకంగా కాంగ్రెస్ పార్టీ పిసిసి మార్చుకోబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా గత కొద్ది దశాబ్దాలుగా కూడా కులగణన పైన కూడా ఇతర పార్టీలు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయింది. ఇప్పుడు ఆ ఎన్నికల ముందు 6 గ్యారంటీలు ఇచ్చిన హామీలను కూడా ఒక్కొక్కటిగా కాంగ్రెస్ పార్టీ నెరవేరుతూ వస్తుంది. ఇప్పుడు కులగణన అంశాన్ని కూడా రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు నెరవేర్చబోతున్నాం. ఇక ప్రజలకు మేము ఇచ్చిన హామీలన్నింటిని కూడా కట్టుబడి నెరవేరుస్తామని చెప్పే దిశగా కూడా దీని ప్రచారాల్లో ముమ్మరం చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో ఈ సమావేశంలో ప్రధానంగా కులగణన అంశాన్ని విస్తృతంగా ప్రజలకు ఏ విధంగా తీసుకోవాలి, జనాలకు సంబంధించి కూడా కులగణన అంశాన్ని ఏ విధంగా ప్రస్తావించాలి, ఎక్కడెక్కడ బహిరంగ సభలు నిర్వహించాలి, ఇక కులగణనకు సంబంధించి కూడా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు దీన్ని ప్రచారాస్త్రాలుగా మలుచుకునేందుకు పిసిసి భావిస్తున్న నేపథ్యంలో ఈ సమావేశంలో కూడా పలు అంశాలపైన కూడా కీలకంగా చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మొత్తంగా హైకోర్టు సంబంధించిన తీర్పు కావచ్చు, మరోవైపు ప్రతిపక్షాలకు సంబంధించి కూడా కులగణన చేపట్టాలని గత కొద్ది రోజులుగా పట్టుబడుతున్న నేపథ్యం, ఒకవైపు బీసీ సంఘాలకు సంబంధించి కూడా కులగణన చేపట్టాలి, తర్వాతనే స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్లాలని కూడా పట్టుబడుతున్న నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పిసిసి కీలకమైన నిర్ణయం తీసుకుని కులగణనకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని విధాలు కూడా సిద్ధం చేసింది. మరోవైపు పిసిసికి సంబంధించి కూడా ఈ అంశాన్ని కూడా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. గత ఏదైతే కొద్ది దశాబ్దాలుగా కూడా ఇతర బీజేపీ 2 సార్లు అధికారంలో 3వసారి అధికారంలో కొనసాగుతున్న బీజేపీ పార్టీ ఇచ్చిన హామీని నెరవేర్చలేకపోయింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రత్యేకంగా కులగణన అంశాన్ని బలంగా నిలబెట్టడం, దేశంలో కులగణన చేపడతామని రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కులగణన చేపడతామని హామీ ఇచ్చారు. ఇప్పుడు సంబంధించి కూడా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కులగణన చేపట్టేందుకు కాంగ్రెస్ అధిష్టానం సిద్ధమైంది. దాంట్లో భాగంగానే మొదటిసారిగా తెలంగాణ నుంచి కూడా శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ నెల 6వ తేదీ నుంచి 30 తేదీ వరకు కూడా కులగణన చేసేందుకు కసరత్తు జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈ రోజు పలు అంశాలపైన కూడా కీలకంగా చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. రైట్ హరీష్, థ్యాంక్ యూ.